ప్రభుత్వం. ఖబర్దార్ మోడీ, మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తలుసుకుంటే నీ బట్టలు ఇప్పుడు ఖాయం అని చెప్పి బండి సంజయ్ కుమార్ హెచ్చరిస్తా ఉన్నాం. కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్త నాయకులుగా మీ బయట తిరగనీయం, నీకున్న సెక్యూరిటీ ఏం చేస్తుందో, నీ కథ ఏం చేస్తుందో చూస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా వేల కోట్ల, ఆ రోజుల్లోనే లక్షల కోట్ల ధనవంతులైనటువంటి ఒక గాంధీ కుటుంబం దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎన్నో ఆస్తులు పోగొట్టుకుని ఈ దేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి కుటుంబం. తదనంతరం ప్రాణాలు అర్పించి దేశం కోసం ఇలా సోనియా గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్నో అక్రమాలకు పాల్పడి మత కల్లోలకు పాల్పడినటువంటి మోడీని ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే లోపలేసి బట్టలేసి కొట్టే పరిస్థితి ఉండే. కానీ నీకు అవకాశం ఇవ్వాలా, మేము ఇయ్యనందుకు ఇవాళ మాకు కరెక్ట్ జవాబు చెప్తా ఉన్నాం మోడీ అని చెప్తా ఉన్నాం. రోజులు ఎప్పటికీ మీ ఉండే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తలుసుకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మొన్న కొద్దిలో త్రుటిలో తప్పిన బిడ్డ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత నీ మోడీ ఏందో, నీ కథ ఏందో, నీ బోడి ఏందో, ఇక్కడ ఉన్నటువంటి బోడగుండి ఏందో అవన్నిటి చూపించే రోజు దగ్గరలో ఉంటుందని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ కరీంనగర్ అనేది ఉద్యమాల గడ్డ, విప్లవాల గడ్డ. ఇక్కడ నుంచే హెచ్చరిస్తా ఏందో, తొండలు లాగులలో తొండలు దొరగట్టి ఉరికిపిచ్చే రోజు దగ్గరలో ఉండే బిడ్డ. ఇప్పటికైనా కూడా పునరాలోచన చేయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ కథలన్నింటినీ కూడా ప్రదేశ పేపర్ ఏంది, మరి ఈడీ ఏంది, బోడీ ఏంది అనేది అన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళకు కాలం చెల్లింది. దీనివల్ల సోనియా గాంధీ గారికి పరగబడేది లేదు, రాహుల్ గాంధీ గారికి పరగబడేది లేదు. కానీ బీజేపీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త ఒక సింహంలా గర్జిస్తాడు. రాబోయే రోజుల్లో బీజేపీని అంతమొందించే వరకు నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రోజుల్లో బీజేపీని అంతమొందించే వరకు నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ జిందాబాద్, జిందాబాద్, బీజేపీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.